ఆఫీస్ కు చేబ్రోలు కిరణ్ ని తరలించారు పోలీసులు. చేబ్రోలు కిరణ్ ని తరలించే క్రమంలో పోలీస్ వాహనాలను గోరంట్ల మాధవ్ వెంబడించారు. దీంతో గోరంట్ల మాధవ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఇక సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్లకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు తమ పార్టీ వారైనా సరే, తమ మద్దతుదారులైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు అంటూ కూడా చేబ్రోలు కిరణ్ విషయంలో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆయన్ని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలోనే ఎమ్మెల్యే గోరంట్ల మాధవ్ దానికి సంబంధించి అడ్డగించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ హేమంత్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. హేమంత్, సంజయ్, ఏదైతే వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను గుంటూరు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారో, ఏదైతే వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎవరైతే టీడీపీ యాక్టివిస్ట్ చేబోలు కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో ఏదైతే గోరంట్ల మాధవ్ పోలీసుల వాహనాన్ని అడ్డుకోవడం జరిగింది. ఇక్కడైతే అంటే మంగళగిరి నుంచి గుంటూరుకు చేబ్రోలు కిరణ్ ని తరలిస్తున్న సమయంలోనే గోరంట్ల మాధవ్ పోలీసు వాహనాన్ని అయితే అడ్డుకున్నారు. దీంతో విధులకు ఆటంకం కలిగించేందుకు పోలీసులు మాధవ్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే గుంటూరు నుంచి తరలిస్తున్న క్రమంలోనే ఎక్కడికైతే మంగళగిరికి తరలిస్తున్న సమయంలోనే ఈ గోరంట్ల మాధవ్ ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ వైసీపీకి సంబంధించిన ఎంపీ, అతని అనుచరులు మొత్తం మీద అయితే చేబ్రోలు కిరణ్ పైన దాడి చేసేందుకు యత్నించినట్లుగా తెలుస్తోంది. దీనిపై కూడా వెంటనే పోలీసులు అతన్ని విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అతన్ని కొట్టే ప్రయత్నం చేశాడన్నట్లుగా పోలీసులు అయితే గుర్తించి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద ఏదైతే ఈ చేబ్రోలు కిరణ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని అయితే లేపుతున్నాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన స్వయంగా టీడీపీ నేతలకు అరెస్ట్ వెంటనే చర్యలు తీసుకోవాలనేసి ఆయన చెప్పడం జరిగింది, సీఎం చంద్రబాబు. దీంతో ఈ రోజు ఉదయం ఎవరైతే ఈ చేబ్రోలు కిరణ్ అయితే, ఎందుకంటే కిరణ్ ఎక్కడ దొరుకుతాడు అన్న విషయము వెళ్లేంత వరకు పోలీసులకే తెలియదు కదా. గోరంట్ల మాధవ్ కు ఆ ఇన్ఫర్మేషన్ అంత స్పాట్ లో ఎలా వెళ్ళింది, అంటే కాన్వాయ్ వెనకాల వచ్చాడు అనేసి అంటే పక్కా ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటేనే గోరంట్ల మాధవ్ అక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఎవరు దీని ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అనుకోవాలి. ఎందుకంటే చాలా పర్టికులర్ గా ఉంది కూటమి ప్రభుత్వం. ఎవరినైనా సరే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినా, పర్సనల్ అటాక్ చేసినా ఊరుకునేది లేదు అన్న ఒక మెసేజ్ అనేది క్లియర్ కట్ గా జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ అటాక్ అనేది కావాలని చేసిందా, లేదు ఏదైనా స్కెచ్ ఉందా దీని వెనకాల? సంజయ్, ఏదైతే ఈవెన్ గోరంట్ల మాధవే కాకుండా వైసీపీకి సంబంధించిన నేతలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ చేబ్రోలు కిరణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈవెన్ అతన్ని ఒక రకంగా చెప్పాలంటే అతనికి బెదిరింపులు కూడా చేశారు. ఈవెన్ వైసీపీకి సంబంధించిన నేతలు అవ్వచ్చు. ఇదే క్రమంలోనే ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరి గ్రామీణ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇతన్ని సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీం పట్నం వద్ద అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఏదైతే టీడీపీ అధిష్టానం ఏదైతే అరెస్ట్ చేయమని చెప్పడంతో దీనిపైన వెంటనే పోలీసులు అతన్ని ట్రేస్ అవుట్ చేశారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీం పట్నం వద్ద ఉన్నారనేసి సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా అతన్ని తీసుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అక్కడి నుంచి మంగళగిరికి తరలిస్తున్న క్రమంలోనే ఎవరైతే గోరంట్ల మాధవ్ ఉన్నారో కొంత సమాచారం తెలియడంతో అతను అనుచరులు, ఇప్పుడు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అతని అనుచరులు మంగళగిరికి తరలించే క్రమంలోనే అతనిపై అటాక్ చేసే సిచ్యువేషన్స్ వచ్చాయి. అతనికి దాడి చేయాలన్న ఉద్దేశంతోనే వారు వెళ్ళడం జరిగింది. అయితే పోలీసులు దీన్ని ప్రతిఘటించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు గోరంట్ల మాధవ్ ను గుంటూరు పోలీసులు. ఏదైతే మొదటి నుంచి అంటే నిన్న జరిగిన ఇష్యూ మొదలైతే నిన్న చేబ్రోలు కిరణ్ ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వైసీపీ నాయకులు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. కఠినంగా చర్యలు తీసుకోవాలనేసి వారు చెప్పడం జరుగుతుంది. ఇదే విషయాన్ని ఇప్పటికే టీడీపీ
అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. నిన్నటి నుండి ఈ రోజు ఉదయం వరకు జరిగిన పరిణామాలను నిశ్చితంగా పరిశీలించినటువంటి టీడీపీ అధిష్టానం మహిళలను కించపరిచే వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే యాక్షన్ తీసుకోవాల్సిందే అనేది చంద్రబాబు గారు చెప్పడంతో వెంటనే టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వీరంతా స్వయంగా ఆ మంగళగిరి పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. చేబ్రోలు కిరణ్ పైన ఈ రోజు ఉదయం ఆయనని చేబ్రోలు కిరణ్ ఇప్పుడు అంటే గోరంట్ల మాధవ్ ఒక్కరిని అదుపులోకి తీసుకున్నారా? ఆయన వెంట చాలా మంది వచ్చారనేసి అంటున్నారు. మరి వారందరినీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? మరి ఏ సెక్షన్ల కింద గోరంట్ల మాధవ్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే గోరెంట్ల మాధవ్ను మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు ఎవరైనా అంటే తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్న ఉద్దేశంతోనే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మిగతా వారు కూడా అంటే ఎవరెవరు అడ్డుకున్నారు, ఆ సమయంలో తమ విధులకు ఎవరైతే ఆటంకం కలిగించారో వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం అన్నది కూడా చట్టరీత్యా నేరం. ఇదే ఉద్దేశంతోనే అతనిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం కూడా కనపడుతోంది. మరోవైపు అతడు కూడా గోరెంట్ల మాధవ్ కూడా చేబ్రోలు కిరణ్ పైన దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు గోరెంట్ల మాధవ్ పైన యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి పోలీసులు. అలాగే ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు ఒక పోలీసులకు విధులకు ఆటంకం కలిగించడం అన్నది దానిపైన కొంత సీరియస్ గా యాక్షన్ అయితే తీసుకునే కనపడుతున్నాయి. 2 రోజులుగా చూసుకుంటే ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అధినేతతో పాటు నేతలు కూడా ఎంత అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసుల బట్టలు కూడా తీసుకొడతాము అంటూ మేము అధికారంలోకి వస్తే అన్న పదాలను కూడా పరుషంగా వాడడం కానీ, అలాగే కుటుంబ ప్రభుత్వం స్పందించడం, హోంమంత్రి అనిత దానికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పినా కూడా అంటే ఈ రేంజ్ లో తెగించడము అనేది దేనికి దర్పం పడుతుందని అనుకోవాలి. హేమంత్ సంధ్య, ఏదైతే సీఎం అవ్వచ్చు, ఈవెన్ అనిత హోంమంత్రి అనిత కూడా పదే అంటే చంద్రబాబు నాయుడు కానీ అనిత కానీ మిగతా టీడీపీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కూటమి నేతలు అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అనుచిత వ్యాఖ్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము అని మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. తమ ప్రభుత్వం రాకముందు కూడా ఎవరైతే నారా భువనేశ్వరి పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు మొదటి నుంచి చెప్తున్నారు. ముఖ్యంగా కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీకి సంబంధించి ఎవరైతే అధిష్టానం ఉందో మొదటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించబోమనేసి ఎవరైనా కూడా తమ నాయకులను కూడా క్రమశిక్షణ చర్యల కింద వెంటనే సస్పెండ్ చేయడం, వారిపైన కఠిన నిర్ణయాలు ఉంటాయని పదే చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే ఈ రోజు నిన్న ఆయన వ్యాఖ్యలు చేసి చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యలు చేసడంతో ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడు చెప్పడం వెంటనే అతన్ని అరెస్ట్ చేయడము ప్లస్ సస్పెండ్ చేయడం అంటే దీన్ని కొంత సీరియస్ గా తీసుకుంది. మొదటి నుంచి టీడీపీ అవ్వచ్చు, కూటమి నేతలు అవ్వచ్చు, కూటమి నేతలు కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు మహిళలను ఎట్టి పరిస్థితుల్లో అసభ్య పదజాలం కానీ సోషల్ మీడియాలో వాళ్ళకు అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. దీనిపైన తాము ఏదైతే అనిత అవ్వచ్చు, ఇప్పుడు హోంమంత్రి అనిత కూడా ఇదే విషయాన్ని ఆమె పదే ప్రస్తావించడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము అని పోలీస్ శాఖకు కూడా ఇప్పటికే వారు పూర్తిగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు ఎవరైనా సరే వెంటనే అరెస్ట్ చేసి వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత కూడా ఆదేశించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సంధ్య, అలాగే హేమంత్, మరి గోరంట్ల మాధవ్ ను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మరి అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, లేకపోతే గోరంట్ల మాధవ్ అభిమానులు కావచ్చు, ఎవరైనా స్పందించారా? ఇప్పటికే అంటే కిరణ్ ని అదుపులోకి తీసుకున్న అంశానికి సంబంధించి క్లియర్ కట్ మెసేజ్ కూటమి ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నప్పుడు అడ్డుపడిన నేపథ్యంలోనే అరెస్ట్ చేస్తారనేది క్లియర్ గా తెలుస్తుంది. బట్ వాళ్ళ భాష్యం అనేది వేరే ఉంటుంది కాబట్టి ఎవరైనా రియాక్ట్ అయ్యారా వైఎస్ఆర్సీపీ తరపు నుండి? వైసీపీ కూడా ఈ విషయంలో రియాక్ట్ అయింది. నిన్న చేబ్రోలు కిరణ్ పైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలు ఎవరైతే గోరంట్ల మాధవ్ అదుపులోకి తీసుకున్న దానికి సంబంధించి గోరంట్ల మాధవ్ అదుపులోకి తీసుకున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. దీనిపైన గుంటూరు పోలీసులు ఇప్పటికే సీరియస్ గా ఇష్యూ జరుగుతోంది కాబట్టి వారు కూడా వెంటనే ఎవరైనా సరే ఇప్పుడు వైసీపీకి సంబంధించిన నేతలకు ఎవరైనా సరే తమ విధులకు ఆటంకం కలిగిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈవెన్ పోలీసులు కూడా ఇదే చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఈవెన్ గోరెంట్ల మాధవ్ అతని అనుచరులు అడ్డుకోవడంతో కూడా అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈవెన్ ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఇటు టీడీపీ నాయకులు ఎవరైనా అవ్వచ్చు, అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా అంటే పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఎవరైనా సరే మహిళలను కించపరిస్తే ఇలాంటి యాక్షనే ఉంటుంది అని వారు చెప్తూ ఉన్నారు. బట్ ఏంటంటే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దీని మీద కొంత
అసహనంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు. చేబ్రోలు కిరణ్ పైన ఈవెన్ అతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దొరికితే చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారు నిన్న జరిగిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ హేమంత్.